హలో ఫ్రెండ్స్, మనం మెయిన్ టాపిక్లో వెళ్ళే కన్నా ముందు ఇద్దరు స్టూడెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇద్దరి లైఫ్లో ఎలా ఇంపాక్ట్ చేసింది, ఎలా యూజ్ అయింది అని. ఇద్దరు ఒకే కాలేజ్లో చదువుతున్నారు. మొదటి స్టూడెంట్ సంజయ్ కాలేజ్లో ఒక ఫేమస్ స్టూడెంట్ లీడర్. ప్రతి ఈవెంట్లో, ప్రతి ర్యాలీలో, ప్రతి ప్రొటెస్ట్లో ముందుండేవాడు. నిజం కోసం నిలబడడం, పోరాడడం అతని చిన్నప్పటి నుంచి అలవాటు. అయితే మనకు తెలిసిందేగా, మనం సొసైటీలో కూడా చూస్తూ ఉంటాం, ఎవరైతే నిజం మాట్లాడతారో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారో వాళ్ళకు శత్రువులు ఎక్కువ. అలాగే సంజయ్ గ్రోత్ని, సంజయ్ ఎదుగుదలని చూసి ఓర్వలేని కొంతమంది ఏఐ వల్ల ఫేక్ జనరేట్ వీడియో, ఆడియో ఎడిట్ చేసి కాలేజ్లో వైరల్ చేశారు. ఆ ఒక్క వీడియో వల్ల కాలేజ్లో పెద్ద గొడవలు జరిగి పోలీస్ స్టేషన్, అరెస్ట్, ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళింది. అయితే ఇక్కడ సంజయ్ లైఫ్కి, గ్రోత్కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడింది ఫస్ట్ స్టూడెంట్ కథ. అదే కాలేజ్లో ఇంకో స్టూడెంట్ ఉండేవాడు, సిద్ధార్థ్. అంటే ఇతను ఎలాంటి లీడర్ కాదు, ఎలాంటి ప్రొటెస్ట్, ఎలాంటి ర్యాలీస్లో పాల్గొనేవాడు కాదు, జస్ట్ కష్టపడి చదివేవాడు. సిద్ధార్థ్ ఏఐని తన టీచర్గా, మెంటార్గా మార్చుకున్నాడు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఇలా చేసేవాడు. కాలం గడిచింది. కాలేజ్లో మంచి మార్క్స్తో పాస్ అయ్యి సిద్ధార్థ్కి ఉన్న స్కిల్స్, నాలెడ్జ్ వల్ల మంచి జాబ్ దొరికింది. ఏఐ వల్ల తను లైఫ్లో సెటిల్ అయిపోయాడు. ఈ ఇద్దరి స్టూడెంట్స్ కథ విన్న తర్వాత ఏఐతో ఇద్దరికి సంబంధం ఉంది. కానీ ఒకరి లైఫ్ ఏఐ వల్ల స్పాయిల్ అయితే ఇంకొకరి లైఫ్ ఏఐ వల్ల మంచి స్టేజ్లో, మంచి పొజిషన్లో వెళ్ళింది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, రేపు మార్నింగ్ నిద్ర లేవగానే ఫోన్ ఓపెన్ చేస్తారు. అందులో మీ ఫోటో లేదా మీ వీడియో ఏదో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయి ఉంటుంది. ఆ వీడియోలో, ఆ క్లిప్లో మీరు ఎప్పుడు చేయని పనులు, మీరు ఎప్పుడు మాట్లాడని మాటలు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఒకవేళ ఆ క్లిప్ మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా చూస్తే అది మీరే అని 100% గ్యారంటీతో చెప్పగలరు. ఎందుకంటే ఆ క్లిప్లో మీ ఫేస్ కానీ, మీ వాయిస్ కానీ, ఆఖరికి మీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి. వాళ్ళందరికీ మీరు చెప్తారు అది నేను కాదు, అది ఫేక్ వీడియో అని. కానీ ఇంటర్నెట్ ప్రపంచం మాత్రం అది వినదు. ఇలాంటి ఒక్క వీడియో చాలు మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి తెచ్చుకున్న రెస్పెక్ట్ని 1 మినిట్లో కొలాప్స్ చేయడానికి. ఇప్పుడు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలోన్ మస్క్ కొన్ని సంవత్సరాల క్రితమే ఏఐ విల్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ వెపన్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అప్పట్లో ఆ స్టేట్మెంట్ చాలా సింపుల్గా అనిపించింది. కానీ ఇప్పుడు మనం చూస్తోంది, మనం వింటోంది ప్రతిదీ రియాలిటీ అనే నమ్మే రోజులు ముగిశాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది, మనం ఏఐని కంట్రోల్ చేస్తున్నామా లేదా ఏఐ మనల్ని కంట్రోల్ చేస్తుందా అని. ఏఐ మనం ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ఆలోచించేలా మషిన్ ఆలోచించే విధానం. ఏఐ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. స్టూడెంట్స్కి, టీచర్స్కి, ఫార్మర్స్కి, బిజినెస్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి. ఒక పక్క ఏఐ వల్ల టైం సేవ్ అవుతుంది, ఇంకో పక్క మిస్టేక్స్ కూడా తగ్గుతున్నాయి. ఐటీ సెక్టార్, టెక్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి వర్క్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గింది. ఇప్పట్లో ప్రతి ఒక్కరూ ఏఐని యూజ్ చేస్తున్న వాళ్ళే. కానీ ఏఐని ఇన్వెంట్ చేసింది మనుషులే అయినా అది వాళ్ళు పెట్టిన బౌండరీస్లో ఉండటం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఏఐ డీప్ ఫేక్. నిజం కానీ నిజం కన్నా నిజంలా అనిపించే ఒక పెద్ద అబద్ధం. చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి ఒక్క డౌట్ కూడా రాదు. ఏఐ డీప్ ఫేక్ ఎలా పనిచేస్తుందంటే, అది మన ఫోన్లో ఉన్న, మన ల్యాప్టాప్స్లో ఉన్న మన ఫొటోస్, మన వీడియోస్, మన వాయిస్ రికార్డింగ్స్, మన డేటా మొత్తాన్ని అబ్జర్వ్ చేసి మన డిజిటల్ డూప్లికేట్ని తయారు చేస్తుంది. ఇది ఒకవేళ రాంగ్ హ్యాండ్స్లో పడితే మనం ఎప్పుడు చేయని పనులు, మనం ఎప్పుడు మాట్లాడని మాటలు మాట్లాడినట్టు ఈజీగా క్రియేట్ చేయగలదు. చూసిన వాళ్ళకి ఒక్క డౌట్ కూడా రాదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఫేక్ న్యూస్ అంటే మనం చూసి, చదివి ఆ తర్వాత నిర్ధారించే వాళ్ళం ఇది ఫేక్ అని. కానీ ఇప్పుడు ఏఐ ఫేక్ న్యూస్ని అస్సలు రాయదు, కానీ ఫేక్ రియాలిటీని ఈజీగా క్రియేట్ చేయగలదు. గత కొన్ని రోజుల్లోనే మనం ఏఐ ఫాస్టెస్ట్ ట్రెండ్ని చూసే ఉంటాం. ఇంటర్నెట్లో రోజుకి ఒక కొత్త వీడియో, కొత్త పిక్చర్ వైరల్ అవుతూనే ఉంటాయి. మన రాష్ట్రాలలోనే చాలామంది సెలబ్రిటీస్ యొక్క ఫేక్ ఏఐ జనరేటెడ్ క్లిప్స్ చాలా వైరల్ అయ్యాయి.
అవి ఫేక్ అని ప్రూవ్ అయ్యే లోపే వాళ్లకు జరగాల్సిన డ్యామేజ్ పూర్తిగా జరిగిపోయింది. ఒకవైపు సెలబ్రిటీస్ ఉంటే ఇంకోవైపు పొలిటీషియన్స్ మీద కూడా చాలా వరకు డీప్ ఫేక్స్ వస్తూ ఉంటాయి. ఎవరో ఒక పొలిటీషియన్ స్పీచ్ని ఏఐ జనరేట్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎలక్షన్ ముందు ఇలాంటి ఒక్క క్లిప్ బయటకు వస్తే ప్రజల ఒపీనియన్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, ఏఐ వల్ల కేవలం సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ మాత్రమే బలి అవుతున్నారా అంటే కాదు, నార్మల్ పీపుల్, స్టూడెంట్స్ చాలా వరకు బలి అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఒక్క క్లిప్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక రూల్ ఉంది. అది ఏంటంటే ఫేక్ న్యూస్ అనేది వైరస్లా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, కానీ నిజం మాత్రం వ్యాక్సిన్లా చాలా నిదానంగా వస్తుంది. మనకు ఏఐ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్, రెస్పెక్ట్. మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన రెస్పెక్ట్ ఇలాంటి ఒక్క ఫేక్ క్లిప్ వల్ల పూర్తిగా నాశనం అయిపోతుంది. సెకండ్, బ్లాక్మెయిల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. మన ఫొటోస్, మన వీడియోస్ ఎవరో మనకు తెలియని వాళ్ళు, శత్రువులు జనరేట్ చేసి మనకి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టడం ఇలా చాలానే పెరిగిపోతాయి. థర్డ్ డిసడ్వాంటేజ్, ఇది మెయిన్ అని కూడా చెప్పొచ్చు, కోర్ట్స్లో ఎవిడెన్స్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. కోర్ట్స్లో ఇప్పటి వరకు ఒక బేసిక్ నమ్మకం ఉండేది, వీడియో అంటే ప్రూఫ్, ఆడియో అంటే ఎవిడెన్స్ అని. కానీ ఇప్పుడు అన్నీ కూడా ఫేక్గా జనరేట్ అవుతున్నాయి. జస్టిస్ సిస్టమ్కి ఇదొక పెద్ద క్రైసిస్. ఇలా చాలానే థ్రెట్స్ ఉంటాయని తెలిసి కొన్ని సంవత్సరాల క్రితమే ఇప్పుడు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయిన ఎలోన్ మస్క్ ఏఐని డెమోన్, ఎవిల్, న్యూక్లియర్ వెపన్స్తో కంపేర్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేయడానికి మనం ఇంకా రెడీగా లేము. ఎందుకంటే మనం ఫాలో అయ్యే లాస్, రూల్స్ ఎన్నో సంవత్సరాల క్రితం రాసినవి. అప్పట్లో ఏఐ అంటే ఏంటో కూడా తెలీదు. అప్పట్లో ఏఐ అంటే ఆల్ఫాబెట్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్న ఒకే ఒక్క క్వశ్చన్, అసలు మనం ఏఐని కంట్రోల్ చేయగలమా అని. ఏఐని కంట్రోల్ చేయాలంటే చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేయాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ చాలా పవర్ఫుల్. ఇంటర్నెట్లో ఒక్కసారి ఏదైనా వీడియో రిలీజ్ అయ్యాక, ఏదైనా పిక్చర్ రిలీజ్ అయ్యాక దాన్ని డిలీట్ చేయడం చాలా కష్టం కాదు, అసలు అవ్వదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కంట్రీ చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేసిన, బౌండరీస్ పెట్టినా ఇంకో కంట్రీలో అలా ఉండదు. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పాలి. ఏఐ ఒక టూల్ మాత్రమే. మనిషి ఎన్నో ఇన్వెన్షన్స్ చేశాడు, అందులో ఇది కూడా ఒక ఇన్వెన్షన్ మాత్రమే. దాన్ని మనం ఎలా యూస్ చేస్తామో దాని ప్రభావం అలా ఉంటుంది. కంట్రోల్ అవ్వని పవర్స్ ఒకవేళ మనిషి చేతిలో ఉంటే దానిని మిస్యూజ్ చేయడం మాత్రం పక్కా. ఏఐని కూడా అలాగే చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడం ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లెర్నింగ్ కోసం, క్రియేటివిటీ కోసం, సజెషన్స్ కోసం యూస్ చేయాలి. అంతేకాని బ్లాక్మెయిల్స్, వీడియోస్, పిక్చర్ జనరేషన్స్ కోసం యూస్ చేయడం కాదు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.